ఇది వచ్చేసి కార్టిలియన్ సర్ఫేస్. మోనోకాట్ లో ఉండేది కార్టిలియన్ సర్ఫేస్. ఈ కార్టిలియన్ సర్ఫేస్ నుంచి ప్లాంట్ అనేది మొలకెత్తింది. ఇలా వచ్చింది. సో మోనోకాట్ ప్లాంట్ లో ఫైబర్ రూట్ సిస్టమ్ కనబడుతుందా క్లియర్గా? చూడండి, ఫైబర్ రూట్ సిస్టమ్. ఫైబరస్ రూట్ సిస్టమ్ అంటే ఎట్లుంటుంది? అంటే ఒకసారి చెప్పు. అదొక క్లారిటీగా చెప్పు. అవును. ఓకేనా? అలాగే మోనోకాట్ ప్లాంట్ కూడా ఫ్లవర్స్ అనేది పూస్తుంది. ఇట్లా సింగిల్ పాలినేటర్. దీనికి వచ్చేసరికి సింగిల్ పాలినేటర్ సర్ఫేస్ ఉంటుంది. ఇందాక చూపించాను కదా. దీన్ని ఈ సీడ్ని మనం బ్రేక్ చేసినప్పుడు ఇది నెగటివ్. ఇప్పుడే బ్రేక్ అయింది కదా, ఇది ఈక్వల్ గా అసలు డివైడ్ అవ్వదు. డివైడ్ దీన్ని చేయలేము మనం. ఓకే. ఈ సీడ్ని బ్రేక్ చేసినప్పుడు మోనోకాట్ సీడ్. ఓకేనా? ఇది వచ్చేసి కార్టిలియన్. ఇది సర్ఫేస్ ఏరియా కార్టిలియన్. కనబడుతుందా? రెండు కౌంట్స్ ఉన్నాయి. పారామీటర్ షేప్ లో. ఇది వచ్చేసి కార్టిలియన్ సర్ఫేస్ ఏరియా. ఈ సర్ఫేస్ ఏరియా నుంచి సీడ్ అనేది చిన్న మొలక అనేది వచ్చింది. మొక్క. ఓకే. ఓకేనా? సింగిల్ కార్టిలియన్. ఫైబరస్ రూట్ సిస్టమ్. ఫైబరస్ రూట్ సిస్టమ్ అంటే గుబురుగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చూపించారు. ఇక్కడ వచ్చేసరికి గ్యాప్ అనేది లేవు. మొత్తం గుబురుగా ఉంటుంది. ఇక్కడ రూట్ కూడా డైరెక్ట్ గా ఇది ఆన్ స్టెమ్. ఇది స్టెమ్ కి డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి రూట్స్ అనేది ఫామ్ అవుతుంది. ప్యారలల్ రిలేషన్ అంటే మన రైల్వే ట్రాక్ చూస్తూ ఉంటాం కదా, ఆ టైప్ లో రిలేషన్ అనేది ఎనర్జీ ఉంటుంది మోనోకాట్ బీట్ లో. అంటే రూట్స్ అనేది కలుసుకోవా లేకపోతే ప్యారలల్ గా అంటే ఎట్లుంటుంది? ప్యారలల్ అంటే